సార్, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ 19 నెలల కాలంలో ఒక్క అడుగు కూడా ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి ముందుకు పడని పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఒక బాంబు పేల్చారు రేవంత్ రెడ్డి గారు. ఆ తరువాత నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 20 టీఎంసీలే, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రాద్ధాంతం చేయాలా, ఈ 20 టీఎంసీలకి ఏం ఉపయోగం ఉందని చాలా తేలికగా కొట్టిపరేశాడు. అసలు ఏంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది? రాయలసీమ ప్రాంతానికి ఒక గేమ్ చేంజర్లా మారుతుందా? దాని ఆవశ్యకత ఏంటి? చంద్రబాబు నాయుడు స్టాండ్ అత్యంత దారుణం. ఎన్నడూ లేనంతగా మేము తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రాయలసీమ వాసులు. పబ్లిక్గా ఒక అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే చంద్రబాబు నాయుడికి చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపు చేయించినాను అని చెప్పి అనడం అనేది చిన్న విషయం కాదు. ఈ 4 రోజులుగా మేము రాయలసీమ వాళ్ళమందరం కూడా ఎదురు చూసినాం. చంద్రబాబు నాయుడు కానీ, కూటమి వాళ్ళు కానీ, లేదా టీడీపీ వాళ్ళు కానీ దీనికి సంబంధించి సరైనటువంటి జవాబు చెబుతారేమోనని. అసలు మనం బాగా గుర్తుంచుకోవాల్సిందంటే 40 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ నెలలోనే పాదయాత్రలు జరిగినాయి. పోతిరెడ్డిపాడు కరువు బండ యాత్ర అని చెప్పి అని అంటాం. ఆ యాత్రలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 90,000 క్యూసెక్కులకు పెంచాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. శ్రీశైలం డ్యాంలో 885 అడుగుల మట్టానికి నీళ్లు ఉంటేనే 44,000 క్యూసెక్కులు మనం పోతిరెడ్డిపాడు ద్వారా రాబట్టుకోవచ్చు. పోతిరెడ్డిపాడు తూములు 841 అడుగుల్లో ఉంచినారు. 841 అడుగుల్లో ఉంచితే మనకు అందేది 4,000 క్యూసెక్కులు కూడా నీళ్లు అందేటువంటి అవకాశం లేదు. ఇది చాలా వివాదాలకు దారితీసింది. 854 అడుగుల్లో నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడుకు నీళ్లు అందించాలని ఈ చంద్రబాబు నాయుడు 69 ప్రభుత్వ ఉత్తర్వు ఒకటి ఇచ్చినాడు. ఈ ప్రభుత్వ ఉత్తర్వును మార్చేటువంటి క్రమంలో రాజశేఖర రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని ఆయన ముఖ్యమంత్రి ఉండగా 2006లో తీసుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు ఉమామహేశ్వర నాయకత్వంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసి ఆంధ్రులకు అంత నష్టం జరుగుతూ ఉందని చెప్పి ఆ జీవోను కూడా ఉపసంహరించుకున్నట్టుగా చేశారు. మీకు ఒకటే చెప్తున్నా, నేను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచకపోయినట్లయితే, ఆ 69 జీవోను రద్దు చేయకపోయినట్లయితే రాయలసీమ వాసులకి నీళ్లు రావడానికి అవకాశమే లేదు. శ్రీశైలం కుడి కాలువ కానీ, తెలుగుగంగ కానీ, గాలేరు నగరికి కానీ నీళ్లు రావాలనంటే మాకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒకటే ఆస్కారం. ఇవాళ చంద్రబాబు చేసినటువంటి పని చాలా దారుణమని ఎందుకు చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా చాలా సులువుగా వరద కాలంలో 30 నుంచి 40 టీఎంసీలు నీళ్లన్నీ కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతాయి. ఆ నీళ్లని పోతిరెడ్డిపాడుకి ప్రతిరోజు 3 టీఎంసీల చొప్పున అందించడానికి ఒక ఎత్తిపోతల పథకాన్ని ఆయన రూపకల్పన చేశాడు. 3,800 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది. అది కానీ పూర్తి అయి ఉంటే మనం నేరుగా ఏ రకమైనటువంటి ఖర్చు లేకుండా, ఇతర ఖర్చులు లేకుండా, అక్కడి నుంచి కాలువలు తవ్వాల్సినటువంటి అవసరం లేకుండా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రధాన కాలువకు నీరందేటువంటి అవకాశం ఉండేది. అంత సులువైనటువంటి మార్గాన్ని అప్పుడే ఈ తెలంగాణ వాసుల ద్వారా అనేక రకాలైనటువంటి కేసులు వేసి దాన్ని అడ్డుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది ఏమిటంటే, ఆ ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయటానికి అతను రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు విన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తేసాడని చెప్పి మనం బాగా గుర్తు చేసుకున్నట్లయితే, చంద్రబాబు అధికారంలో ఉన్న నాళ్ళు రాయలసీమ నీళ్ల గురించి ఎన్నడే కానీ ఆలోచన చేసింది లేదు. ఈ హంద్రీనవా కానీ, గాలేరు నగర్ కానీ, తెలుగుగంగ కానీ, శ్రీశైలం కుడికాలువ నీళ్లు కానీ, ఇవన్నీ లేదా వెలుగొండ ప్రాజెక్టు కానీ మనం గుర్తు చేసుకోవాల్సిందే చంద్రబాబు అధికారంలో లేనప్పుడు మాత్రమే, ఒక్క ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్టుల గురించి ఇంతో ఆలోచన చేయడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం పేరిట ప్రతి
అంగుళానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో గొప్ప ప్రణాళికను ఆయన ప్రారంభించినారు. కానీ మనం బాగా గుర్తు చేసుకున్నట్లయితే చంద్రబాబు ఈ 4వ ముఖ్యమంత్రిగా వచ్చినాడు కదా, ఎన్నడే కానీ నీటికి సంబంధించి ఒక్క నిర్ణయం కూడా చేయలేదు. పైగా ఏదైనా ఒక మంచి నిర్ణయం జరిగితే, ఉదాహరణ హంద్రీనీవా సామర్థ్యాన్ని 6,000 క్యూసెక్కులకు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. ఒక జీవో కూడా వచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వస్తానే ఆ సామర్థ్యాన్ని తిరిగి 3.5 క్యూసెక్కులు మాత్రమే వచ్చేట్టుగా దాన్ని తగ్గించేశాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే, రాయలసీమ అంటే చంద్రబాబుకు ఏ రకమైనటువంటి ఇష్టము లేదు, రాయలసీమ ప్రగతి అంటే ఇష్టం లేదు. మిగిలిన ప్రాంతాల గురించి ఆలోచన చేసేటువంటి చంద్రబాబు రాయలసీమ నీటిపారుదల అవసరాల గురించి ఎన్నడే కానీ ఆలోచన చేయడం లేదనేది అర్థమైంది. కానీ ఈ ఎత్తిపోతల రహస్య ఒప్పందం ద్వారా రాయలసీమకి సరే, ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవు, ఈ ప్రాజెక్టు చేపట్టిన రోజే ఆగిపోయింది, ఎన్జిటి ఆర్డర్స్తో అసలు పనులే సాగలేదు, లేని దాన్ని ఏదో ఉన్నట్టుగా భ్రమ కల్పిస్తున్నారన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతున్నారు. రామానాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిది అదే వాయిస్. వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, తెలంగాణ ప్రభుత్వానికి ఏ అనుమతులు లేకపోయినా 800 అడుగులకు దిగువన ఉండినటువంటి పరిస్థితుల్లో నీళ్లని రంగారెడ్డి, పాలమూరు, దిండి, కల్వకుర్తికి 7 టీఎంసీలు వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఇది బాగా గుర్తుంచుకోండి. మనము 800 అడుగుల స్థాయిలో నీళ్లు ఉన్నప్పుడు ఈ పోతిరెడ్డిపాడుకు నీళ్లు మళ్లించడానికి మనం ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నీళ్లపైన తుది హక్కు ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది. ఆ ఆంధ్రప్రదేశ్కు ఉండినప్పుడు ఎవరు పై రాష్ట్రాల వాళ్ళు అభ్యంతరం చెప్పటానికి వీల్లేదు. మనము ఎవరి నీళ్లను కూడా ఇక్కడ తస్కరించడం లేదు. వరద నీటిని ఈ ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి 3 టీఎంసీల చొప్పున అందించుకోవడానికి ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేసినారు. ఇది ఎవరికి నష్టం? ఇది మనకు ఉండేటువంటి హక్కు. మన హక్కులో భాగంగా వాళ్ళు ఇప్పుడు చూడండి, బాగా గుర్తుంచుకోండి, మనకు తెలంగాణ వాళ్ళు 7 టీఎంసీలు వాళ్ళు తస్కరించుకొని పోతా ఉండేది వాళ్ళ ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా. మనము ఒక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి ఈ నీళ్లు రాకపోయినట్లయితే, ఆ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచకపోయినట్లయితే రాయలసీమ శాశ్వతంగా ఎడారి అవుతుందని చెప్పి మొత్తుకుంటున్నాం మనం. ఇది ఒక ప్రాణాధారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది. ఇంకా మరి దీనికి ఎవరికి నష్టం? ఇది ఆంధ్ర వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ దీనికి ఏ రకమైనటువంటి అభ్యంతరం చెప్పాలి? ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పిస్తే. మొన్న రామానాయుడు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లో కానీ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉండేటువంటి మాటల్లో కానీ ఈ ఎత్తిపోతలకు సంబంధించి వాళ్ళు ఏ రకంగానూ సమంజసమైన శాస్త్రీయమైనటువంటి ఒక మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే, ఆ చీకటి ఒప్పందంలో ప్రాజెక్ట్ని ఇక్కడికి స్టాప్ చేసినట్టేనా? చీకటి ఒప్పందంలో భాగంగా చెప్పండి, ఆపేసినట్టేనా? అలానే భావించాలా? వాళ్ళు ఆపు చేసినంత మాత్రాన రాయలసీమ వాసులు ఊరుకొని ఉంటారని నేను అనుకోవడంలే. రాయలసీమ వాసుల ఊపిరి ఉన్నంతకాలము చంద్రబాబు మెడలు వంచి, కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఆ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి పునరుద్ధరించడానికి అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేయటానికి రాయలసీమ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. రాయలసీమకు ఇందుకు ముందే తెలుసు 1986 ఆ ప్రాంతంలో ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయో. ఎన్టీ రామారావు లాంటి బలవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఆ ఉద్యమాలకు తలొగ్గి హంద్రీనీవా, గాలే నగరి, వెలుగొండ ప్రాజెక్టులు ముందుకు తీసుకురావడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో రాయలసీమ వాసులకే కాకుండా తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఈ చారిత్రక నేపథ్యం తెలిసినట్లయితే చంద్రబాబు చేసేటువంటి ఈ కుచ్చితమైనటువంటి పనిని రాయలసీమ వాళ్ళు చూస్తూ ఊరుకొండరు. రాబోయే రోజుల్లో ఈ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి కొనసాగించడానికి ఎన్ని రకాలైనటువంటి పనులు చేయాలనో, ఎన్ని రకాలైనటువంటి ఉద్యమాలు చేయాలనో, వీలైతే అందరూ వీధుల్లోకి వచ్చి తిరిగి పాదయాత్రలు చేసి చంద్రబాబు నాయుడు మెడలు వంచి కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి ఆ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి, పునరుద్ధరించడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి అండ ఉండాలా, వైఎస్ఆర్సీపీ పార్టీ అండ ఉండాలా, మిగిలిన మేధావులు కానీ
సామాజిక శాస్త్రవేత్తలు కానీ సాగు నీటి రంగ నిపుణులు కానీ రాయలసీమకు అండగా నిలబడాలనేటువంటిది నా విజ్ఞప్తి. అట్లనే కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ ఉత్తరాంధ్రలో ఉండేవాళ్ళు కానీ రాయలసీమ వాళ్ళ కనీస నీటి అవసరాల గురించి ఈ ప్రభుత్వం ఎంత కుచ్చిత బుద్ధితో దాన్ని ఆపు చేసింది అనేటువంటి వాస్తవాన్ని గుర్తెరిగి ఆ చంద్రబాబు నాయుడికి చీవాట్లు పెట్టేటువంటి పనికి పూనుకోవాలి. అట్లనే తెలంగాణలో ఉండేటువంటి ప్రజానీక్యం అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎప్పుడూ వాళ్ళు కూడా నీటిపారుదల రంగం గురించి అనేక మాటలు మాట్లాడతారు. అవును, ఇవాళ చాలా నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి రాయలసీమ నోటికాడ ఉండేటువంటి నీళ్ళని వాళ్ళు రానియకుండా అడ్డుకుంటున్నారో గ్రహించి వాళ్ళందరూ కూడా మాకు అండగా ఉండాలని, మా సరసన నిలబడాలని, మా పోరాటానికి వాళ్ళ ఆశీర్వాదాలు అందజేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.